పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గవర్నమెంటు, అట్లనే ఢిల్లీలో 20 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన షీలా దీక్షిత్ గవర్నమెంటు. ఈ రెండే కాకుండా భారతదేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఒకటుంది. అదేంటంటే మహిళల మీద జరిగిన దారుణాల విషయంలో సరిగ్గా స్పందించకపోవడం, నిందితుల్ని కాపాడేందుకు ట్రై చేయడం, లేదంటే ఆ కేసు గురించి చూసి చూడనట్టు వదిలేయడం. ఈ కారణాలే ఫస్ట్ రీజన్. రాజమండ్రిలో మెడికో ప్రియాంక దుర్మరణం కేసు ఉంది కదా, ఈ విషయంలో నిజంగా న్యాయం కుంటిదైపోయిందేమో అనిపిస్తుంది. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, నల్లమందు యుద్ధం గురించి వివరించండి అని చెప్పి. దానికి నేను చాలా అత్యద్భుతంగా ఆన్సర్ రాసిన. కాకపోతే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మా సబ్జెక్ట్ టీచర్ మా పేపర్లను దిద్దుతున్నప్పుడు నా వెనకున్న నలుగురు ఫ్రెండ్స్లో కూడా సేమ్ అదే ఆన్సర్ రాసిర్రంట, అక్షరం పొల్లు పోకుండా. దాంతో ఆయన 5గురికి 0 మార్క్స్ వేసిండు. రీజన్ ఏందో అర్థమై ఉంటుంది కదా మీకు. సేమ్ ఇప్పుడు రాజమండ్రి ప్రియాంక కేసు గురించి నేను రాజమండ్రిలో నాకు తెలిసిన కొద్దిమంది మీడియా మిత్రుల ద్వారా ఎంక్వైరీ చేయడానికి ట్రై చేసిన. అందరూ ఒకే ఆన్సర్ని పొల్లు పోకుండా బట్టి పట్టినట్టు చెప్తున్నారు. దాన్ని నేను మీకు ఇక్కడ చెప్తే ఒకసారి వినండి. చూడకుండా చెప్తే అక్షరాలు పొల్లుపోయే అవకాశం ఉంది. సో చూసుకుంటూ చెప్తా, ఒకసారి వినండి. రాజానగరం దగ్గర ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక తన ఫ్రెండ్తో కలిసి రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్డులో ఉండే ప్రసాదాదిత్య మాల్లో సినిమా చూసి బయటకు వస్తున్నారు. అదే టైంలో ఇద్దరు డ్రంకర్స్, వాళ్ళ పేర్లు యశ్వంత్, ఆండ్రూ ఎడ్వర్డ్, వీళ్ళిద్దరూ మాల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే మాల్ సిబ్బంది అడ్డుకున్నారట. దేనికి అడ్డుకున్నారంటే, వాళ్ళు తాగున్నారు కాబట్టి మాల్ సిబ్బంది లోపలికి వెళ్ళనీయలేదు. దాంతో మాల్ సిబ్బంది మీద వీళ్ళిద్దరూ దాడి చేసిరు. ఎవరు? యశ్వంత్ అండ్ ఆండ్రూ. దాంతో మాల్ సిబ్బంది వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు వాళ్ళ కారు తీసుకొని పారిపోవడానికి ట్రై చేసిరు. అయితే వీళ్ళు కారు తీసుకొని పారిపోయే టైంలో దారికి అడ్డంగా స్కూటర్ మీద ప్రియాంక ఆమె ఫ్రెండ్ ఉన్నారు. దాంతో ప్రియాంకని తప్పుకోమని హారన్ కొడుతున్నా వాళ్ళు తప్పుకోలేదు. దాంతో 2-3 సార్లు గుద్ది స్కూటర్ మీద నుంచి కారు ఓనిచ్చిండ్రు. వాళ్ళ మధ్య పాత పరిచయం గానీ, స్నేహం గానీ, శత్రుత్వం గానీ లేదు. కేవలం నిందితులు పారిపోవాలనుకునే టైంలో అడ్డుగా ఉన్నందున మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక వీళ్ళని గుద్ది వెళ్ళిపోయారు. నిందితుడు కోపంతో మద్యం ప్రభావంలో అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించిన మాట నిజమే, కానీ బాధితురాల్ని చంపాలనే ఉద్దేశం లేదు. ఆమెను భయపెట్టి పక్కకు తప్పించాలనే ఉద్దేశంతో కారును ముందుకు కదిలించాడు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. అసలు రాజమండ్రి పోలీసులు చేస్తున్న ఎంక్వైరీని చూసి బాధితురాలి తల్లిదండ్రులు ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఏం ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు, గిదా ఎంక్వైరీ అని చెప్పి నేను అక్కడ ఉన్న మీడియా మిత్రులను అడిగితే, లేదు అట్లా అనకు సతీష్, అక్కడ మస్తు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు, 3 రోజుల తర్వాత కూడా కేసు వివరాలు పూర్తిగా జనానికి చెప్పలేకపోయారు. వీళ్ళు మస్తు ఎంక్వైరీ చేస్తారట. వీళ్ళ ఎంక్వైరీని చూసి బాధితురాల తల్లిదండ్రులు సాటిస్ఫై అయ్యారంట. ఇప్పుడు ఈ ప్రియాంక కేసులో ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది ఎక్కడ డిసైడ్ అవుతుందంటే, నిందితుల ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ సామాజిక వర్గం, రాజకీయ పార్టీలతో వాళ్ళకుండే అనుబంధం, దీన్ని బట్టి బాధితులకు న్యాయం ఎంతవరకు జరుగుద్ది అనేది డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా కేసులు చూసినాం. ఒకప్పటి సినీ నటి, అప్పుడప్పుడే ఎదుగుతున్న అమ్మాయి ప్రత్యూష, 22 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది ఆ అమ్మాయి కేసులో. అది కూడా ఆత్మహత్య అని చెప్పిర్రు. ఒక ఆయేషా మీరా కేసు, సుగాలి ప్రీతి కేసు, ఏమైపోయినాయి ఇవన్నీ? ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగి 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 ఆఖరికి నిందితులు ఎవరో తెలవకుండా కేసులు మూసేసే పరిస్థితి. సో ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఏటి తల్లిదండ్రులైనా ఎందుకులే అనవసరమైన జీవితాంతం దీని మీద పోరాడుతూ ఉండడం, కనీసం పోయినోళ్ళు పోయిర్రు, ఉన్నోళ్ళం అన్న ప్రశాంతంగా బతుకుదాం, ఏదో ఒకటి చేసుకోపోండి అని అనుకోవడంలో తప్పులేదు కదా. భారతదేశంలో లా చాలా గంభీరంగా, చాలా గొప్పగా కనిపిస్తుంది, కానీ ఆచరణలో మాత్రం అది కనిపించదు. అందరూ చూస్తుండగా 2 వ్యక్తులు పూటుగా దాగి ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు. 2-3 సార్లు స్కూటర్ని ఢీ కొట్టి ఆ అమ్మాయిని తొక్కుకుంటే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ పోలీసులు చెప్తుంది ఏంటంటే, ఫుల్ విపరీతంగా మద్యం దాగి ఏం చేస్తున్నారో తెలియక ఆ అమ్మాయిని గుద్దిరు. అరే ఆ రోడ్డు చాలా పెద్దది, ఆ అమ్మాయిని గుద్దకుండా కూడా కారు పక్క నుంచి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది, మరి అట్లెందుకు పోలేదు? ఇంకొక విషయం ఏంటంటే, మాల్ సిబ్బంది వీళ్ళని తరుముతురు కాబట్టి వీళ్ళు పారిపోవడానికి ఆ అమ్మాయిని గుద్దిరట. నిజంగా మాల్ సిబ్బందితో ఏదైనా గొడవ అయితే మాల్ సిబ్బంది వచ్చి వీళ్ళని పట్టుకొని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తే ఏం కేసు అవుతుంది? ఒక పెట్టి కేసు అవుతుంది. అంటే ఒక పెట్టి కేసు నుంచి తప్పించుకోవడానికి మర్డర్ కేసులో ఇరుక్కుంటాడా ఎవడన్నా? బుద్ధున్నాడు, ఎంత తాగినోడన్నా, మత్తులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయి స్కూటీ మీద నుంచి పోయిండు అనడం అసలు సమర్థనీయం కాదు. లా ప్రకారం అయితే ఇంకా మందు దాగి కారు నడపడం ఇంకొక పెద్ద నేరం, దానికి ఎక్స్ట్రా శిక్ష కూడా ఉంటుంది. సరే ఏది ఎట్లున్నా ఈ కేసు ఎన్నాళ్ళు సాగుద్దంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. 5 ఏళ్ళు సాగొచ్చు, 10 ఏళ్ళు సాగొచ్చు, 20 ఏళ్ళు సాగొచ్చు. ఆలోపు ఈ కేసు పెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేసులో సాక్షులు సగం మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఒక సినీ నటి ప్రత్యూష కేసు, ఒక ఆయేషా మీరా కేసు, ఒక సుగాలి ప్రీతి కేసు, ఏమైనాయి?
ఏం న్యాయం జరిగింది వాళ్ళకు రాష్ట్రంలో? ఇక దీని మీద ఏపీ గవర్నమెంట్ ఒక నష్టపరిహారం ప్రకటించింది బాధితురాలి కుటుంబానికి. 20 లక్షల రూపాయల నష్టపరిహారం అంట, 10 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల కోసం. ఎందుకంటే ఈ అమ్మాయి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉంచారు, ప్రైవేట్ హాస్పిటల్లో. ఈ వారం రోజులకైన మెడికల్ ఖర్చులు మొత్తం 10 లక్షల రూపాయలు, అంటే 20 + 10 మొత్తం 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. బాగుంది. ఎవరి సొమ్మిది? ఈ కారుతో గుద్దిన యశ్వంత్, ఎడ్వర్డ్ వీళ్ళ ఆస్తులు ఏమైనా జప్తు చేసి తీసుకొచ్చిర్రా? ప్రజాధనం కదా, ప్రజల తప్పు చేసింది ఇందులో. ప్రజాధనం తీసుకెళ్లి ఒక కేసులో నష్టపరిహారం కింద ఎట్లిస్తారు? గవర్నమెంట్కి దమ్ము ఉంటే ఆ ఇద్దరి మీద ఎంక్వైరీ వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆ ఇద్దరు ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బు నుంచి వీళ్ళకి పరిహారం కట్టిస్తే ఈ బాధితురాలకి 2 రకాల న్యాయం జరిగినట్టు అవుతుంది. ఒకటి న్యాయపరంగా, 2 ఆర్థికంగా. నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. లేదంటే మా శాంతి భద్రతల విభాగం ఫెయిల్ అయింది, అందుకే ఈ నష్టపరిహారం ఇస్తున్నాం అనే భావనే వస్తుంది. నిజంగా ఏపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద సాధ్యమైనంత తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేసి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ఈ ప్రియాంక కుటుంబానికి నష్టపరిహారం ఇస్తే అప్పుడే ఆ అమ్మాయి ఆత్మశాంతిస్తుంది. అవునా కాదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.